హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే సింపుల్గా చేసుకుని పుదీనా పచ్చడిని చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది, అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ఈ చట్నీని కనుక ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుతూ తింటే మిగతా ఇంకా ఏమీ అక్కర్లేదు అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. లేట్ చేయకుండా ఈ సింపుల్ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పుదీనా పచ్చడి చేయడం కోసం 3 కట్టల్ని పుదీనాని తీసుకున్నాను. అలాగే పుదీనాని శుభ్రం చేసుకునేటప్పుడు ఇలా లేతగా ఉన్న కాడలు ఉంటే వాటిని కూడా తీసి శుభ్రం కడిగి పెట్టుకోండి. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. అలాగే ఇందులోకి 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్రని ధనియాలని ఒకసారి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోండి. నువ్వుల ప్లేస్లో మీరు వేరుశనగుళ్ళనైనా కూడా వేసుకోవచ్చు. అలాగే 1/4 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసి పెట్టుకున్న 20 ఎండుమిరపకాయలు అలాగే 2 రెప్పల కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. నువ్వులు మాడకూడదు, అప్పుడే మనకి చట్నీ టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, పుదీనాని ఇందులో వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పుదీనాలో నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు వేయించుకోండి. పుదీనాని కడిగేటప్పుడు ఉప్పు వేసి శుభ్రం చేసుకున్నట్టయితే మీకు ఇందులో పెస్టిసైడ్స్ ఏమన్నా కొట్టినట్టయితే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, కలుపుతూ వేయించాము అంటే కొద్దిసేపటికి ఈ విధంగా మనకి పుదీనా అనేది వేగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ మిరపకాయల్ని మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు బాగా మెత్తగా అయ్యేట్టుగా మిక్సీ పట్టుకోండి, ఎందుకంటే మనం పుదీనా వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పట్టము, అందుకే ఫస్టే వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా అలాగే ఇందులోకి 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే చింతపండుని నానబెట్టున్నాం కదా, నీళ్లతో సహా చింతపండుని కూడా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకోండి. మరి మెత్తగా మిక్సీ పట్టకండి, కొంచెం బరకగా ఉండేట్టుగా మిక్సీ పట్టుకోండి. అప్పుడే మనకి రోటులో దంచిన పచ్చడి కన్సిస్టెన్సీ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుంది. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడిగా అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పొట్టు మినపప్పును వేసుకొని ఆవాలు చిటపట అనేంత వరకు వేగనివ్వండి. ఆవాలు వేగిన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, అలాగే 3-4 వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోండి. పోపులో వెల్లుల్లి వేయడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు అంతా ఒకసారి వేయించుకొని ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి ఒకసారి కలిపేసుకోవడమే. ఈ పచ్చడిని 2-3 నిమిషాలు కనుక నూనెలో ఉడికించారు అంటే కనుక వారం పైనే నిలవ ఉంటుందండి. అలాగే ఇంకొంచెం నూనె ఎక్స్ట్రాగా వేసి కనుక ఉడికిస్తే నెల రోజులైనా కూడా నిలవ ఉంటుంది. చూడండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి పచ్చడి వేసి వడ్డించాము అంటే ఇంకా దీంతో పాటు ఏమీ కూడా అవసరం లేదండి. ఒక్క పచ్చడితోనే ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అదండి వాళ్ళకి రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటాము. నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.